Please do subscribe to Prajabheri News Channel. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ ఇద్దరే అనేసి ఎలా తెలుస్తుంది మీకు? అంటే నేను అనేది మీరు అవి తీసుకోలేదా? ప్రజాపాలన అప్లికేషన్స్ తీయలేదా? ఇచ్చినప్పుడు ఆ ప్రజాపాలనలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది కదా. అంటే తీసుకుంటే దాంట్లో మీరు ఎంట్రీ ఏం చేశారు అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే సోషల్ ఎకనామిక్ సర్వే డేటా నుంచి ఇది ప్రజాపాలన సోషల్ ఎకనామిక్ సర్వే తీసుకోవాలి ఫామ్. సో ఆ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఏమున్నాయనేది తెలుస్తుంది కదా. ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకుండా ప్లాన్గా పెట్టుకుంటారు. అంటే పైన మరి ఏదో సాఫ్ట్వేర్ అంటే ఇచ్చినట్లు ఉన్నారు. బట్ ఎందుకు మిస్ అయ్యాలి చాలా మంది గుర్తుంచుకుంటున్న అయితే చాలా వస్తున్నారు. సో అది కూడా ప్రతి జీపీలో కూడా మీరు అందరూ జీపీస్కి అసలు ఏమి డూప్లికేషన్ అయినా సాఫ్ట్వేర్ అంటే ఇచ్చారు ఏందో. సో మీరు ఇప్పుడు 12లో ఏది ఇనెలిజిబుల్ రాలేదు. అంటే వాళ్ళ క్వశ్చన్ ఒకటి లేదా, దాంట్లో మీ వైఫ్ది పేరు ఉందా ఆ రేషన్ కార్డులో? చేయించుకున్నారా రిలేషన్? ఐడెంటిఫై సార్ స్కూల్ ఉంది. కాదు మీ గూగుల్ ఎక్కడో వస్తుంది కదా. గూగుల్ ఎక్కడ రాశాను సెల్లో గూగుల్ ఎక్కడ మీరు మ్యాప్స్ వాడరా? ఇప్పుడు దాంతో మీరు షాపింగ్ చేసుకున్నా అయిపోయింది కదా. ఈ రోడ్డు ఎక్కడ ఏమి కెడస్ట్రల్ మ్యాప్స్ లేవా? డిజిటల్ సైన్ అయితే సరిపోతుంది. క్రాప్ బుకింగ్ జరగకపోయినా సో మీకు క్రాప్ బుకింగ్ డేటాతోనే చెక్ చేసుకోండి. కోల్డ్ అండ్ మిల్క్ సరే. మరి అది కూడా మీకు గ్రూప్లో పెట్టిన అది కూడా చేయాలి. అది మిస్ మ్యాచ్ అయినా అది కూడా నేను పెట్టాను సార్. రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేసినాయి సార్. రూపీస్ తెలిసింది సార్. అక్కడ 5 మంది వస్తున్నాయని చూసి దాన్ని తీసేయంటే తెలుసు కాదు. మీరు సర్వే నెంబర్ వైజ్ చూడండి. సర్వే గ్రామకంఠం కానుకున్నాయని చూస్తున్నాం సార్. అని ఇంతవరకు ఏమేమి ఐడెంటిఫై చేస్తారు? 2 కళ్యాణ మండపం చేసినాం సార్, ఒక రైస్ మిల్ చేసినాం సార్, ఒక స్కూల్ చేసినాం సార్. అండ్ దీంట్లో ఎక్కడ 360 రైస్ మిల్ సార్. రైస్ మిల్ అది 579 బై నెంబర్స్ గట్టి ఉన్నాయి. దాని ప్రకారంగా కొన్ని మిలియన్ ముగ్గురిది తీసుకొస్తాను. దీనికి కనీసం ఈ నెంబర్ 1 ఉంది. ఇప్పుడు సెకండ్ ఏం రాస్తారు? సంయుక్త 3 అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ బ్రాకెట్లో రాసుకుంటే
ఎందుకంటే మీకు డేటా ఎంట్రీ అప్పుడు ఇదే ఆర్డర్లో వస్తుంది. ఆధార్ ఎలాగో ఇక్కడ ఇచ్చారు, అది 8500662955. వీళ్ళకి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్లు కూడా రాసుకుంటే, వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. డేటా ఎంట్రీ అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళు బాగా చెప్పినా సార్ తీసుకోలేదని ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసి రాయించండి. ఈ ఆధార్ కార్డులు రాయించండి. ఇక్కడ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా రాసుకొని తర్వాత సిగ్నేచర్ తీసుకోండి. మీకు ఎలాగో 32 ఉన్నాయి, 4 డేస్ ఉన్నది. పేజ్ వరకు సోషల్ ఎకనామిక్ సర్వేలో మొత్తం ఇండస్ట్రీ రేషన్ కార్డు కావాలంటే ఇక్కడ సీరియల్ నెంబర్ దీంట్లో సీరియల్ నెంబర్ బ్రాకెట్లో రాసుకోండి. అంటే డేటా ఎంట్రీ ఇదే ఆటోలో వస్తుంది కాబట్టి దీంట్లో సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ బ్రాకెట్లో రాసుకుంటే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. మీరు కర్నీలో డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి కదా. ఈ మ్యాప్తో మీకు ఏం తెలుస్తుంది అసలు?